మావి కావు, వేరే వాళ్ళవి. అత్త రాత ఇక్కడికి, అత్త అక్కడికి. మార్చుకోండి. లేడీస్ ఫస్ట్ అండి, వెయ్యి అంటుంది చూడు. క్లాప్స్ కట్టే, క్లాప్స్ కట్టే. నేను అరట్లేదు. సూపర్. పర్లేదు పర్లేదు. మనవి బ్యాక్ సైడ్ రా, బ్యాక్ రా. ఒకటిద్దరు తినిపించుకుంటారు చాలండి. డైట్ అంట, డైట్ అంట. మరి వెయిట్ చేసుకోమంటారు. ఆ కవర్ తీసి కవర్తో నేడెత్తా నువ్వు అరినావా? వీళ్ళు వీడియో స్లో మోషన్ లో పెడుతున్నారు. హ్యాపీ యానివర్సరీ. మన స్టిక్కర్లు అని పార్ట్ చేసుకోక. అలా ఇద్దరు పక్కకి వెళ్ళిపోండి. మమ్మీ రాసింది ఎంచుకోవా? అదే ఎంచుకున్నాను. బాబా ఓకే సూపర్. హాయ్ హలో, ఈరోజు అనకాపల్లిలో మా మామయ్య వాళ్ళ యానివర్సరీ రోజుది అప్డేట్ చేస్తున్నా. సో అనకాపల్లి వ్లాగ్స్ ఒక 2 ఉన్నాయన్నమాట. ఆ తర్వాత నిన్నట్లాగా మనం డైలీ వ్లాగ్స్ అనేవి అప్డేట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయాను. ఈ డ్రెస్ ఈ సారీ వచ్చేసి ఓల్డ్ సారీనే, ప్రవీణ్ నా బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. ఈ రోజు అయితే మా మామయ్య వాళ్ళది యానివర్సరీ షష్టిపూర్తి మహోత్సవం అనమాట. మార్నింగ్ మేము ఇలా కొంచెం వెళ్ళి చిన్నగా సెలబ్రేట్ చేసాము. ఆ తర్వాత ఈవినింగ్ ఇలా ఫంక్షన్కి వచ్చేసాం. మామయ్య వాళ్ళు ఇద్దరు ట్విన్స్ అనమాట. మేము ఒక మామయ్యకే మార్నింగ్ ఇలాగా చేయగలిగాము, ఇంకో మామయ్య కుదరలేదు అనమాట. అండ్ ఇద్దరికి ఒకసారి ట్విన్స్ అనమాట, ఇద్దరికి ఒకసారి ఫంక్షన్ ఇలా ఏర్పాటు చేశారు. అనకాపల్లి వెళ్ళిన రోజే ఫంక్షన్ అనమాట. సో ఇలా కొంచెం ఫంక్షన్కి వెళ్ళి కాసేపు అందరినీ పలకరించి డిన్నర్ చేసేసి ఆ తర్వాత ఇంటికి వచ్చేసాము. అండ్ మన కిచెన్లోకి కొత్త ప్రోడక్ట్ ఒకటి వచ్చింది, అది షేర్ చేస్తాను ఇప్పుడు మీకు. అండ్ మన కిచెన్లోకి కొత్త ప్రోడక్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. మీరు రెగ్యులర్గా చూస్తారు ఇంక ఈ ప్రోడక్ట్. నాకు అంత బాగా నచ్చింది అనమాట, ద ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి. అండ్ మీకు తెలుసు కదా, చాలా వరకు నేను యూజ్ చేసేవన్నీ కూడా ఇండస్ వ్యాలీ బ్రాండ్వి అయి ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి టర్బోకుక్ స్టాక్ పాట్ అనమాట. అండ్ విత్ ఇది 2 లీటర్స్ ది కెపాసిటీ ఉంటుంది. అండ్ మీకు తెలుసు కదా, ఇండస్ వ్యాలీ అనేది ఇండియాస్ నెంబర్ 1 హెల్తీ కుక్వేర్ బ్రాండ్ అనమాట. ఎటువంటి టాక్సిన్స్ ఏమి ఉండవు, చక్కగా మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ అనమాట. అండ్ ఇది ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీకు గనక ఒక 4-5 కుక్ చేసుకోవాలి, కర్రీస్ కానీ లేకపోతే బిర్యానీస్ కూడా మీరు ఇందులో కుక్ చేసుకోవచ్చు. దీనికి గ్లాస్ లిడ్ వచ్చిందనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కింద నెల ఇండస్ వ్యాలీది లోగో ఉంటుంది. ఇవి అన్నీ కూడా చాలా బరువుగా ఉంటాయి అనమాట, బరువుగా అండ్ ఆల్సో చాలా అంటే ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇండస్ వ్యాలీ బ్రాండ్ వచ్చేసి 100% టాక్సిన్ ఫ్రీ కుక్వేర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. కంప్లీట్ హెల్దీ ఆప్షన్ అనేది వీళ్ళు తీసుకుంటారనమాట ప్రతిసారి కూడా. నేను ఇంతకుముందు చాలాసార్లు మీకు ఇండస్ వ్యాలీ బ్రాండ్ గురించి చెప్పాను, చాలాసార్లు ప్రమోట్ చేశాను కూడా. నాకు అంత బాగా నచ్చింది అనమాట. నాకు గ్లాస్ లిడ్ మాత్రం చాలా బాగా నచ్చింది. అండ్ ఇది తీసుకోవడానికి పెట్టడానికి చాలా మంచిగా ఉందన్నమాట, చాలా ఫెసిలిటీగా ఉంది. అండ్ దీంట్లో మీరు ఐరన్ కాస్ట్ ఐరన్ ఉంటుంది, తవా, కడాయిస్, కుక్వేర్ సెట్స్, ట్రైప్లై, స్టెయిన్లెస్ స్టీల్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ప్రొవైడ్ చేస్తారనమాట. కుక్వేర్ కానీ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ చాలా వరకు నేను మీకు చూపించాను కదా. అండ్ ఇందులో మీరు కుక్కర్స్ కానీ మళ్ళీను ఐరన్ కడాయిస్ కానీ ఇవన్నీ కూడా కాంబోస్ కూడా ఉంటాయి. న్యూ లాంచెస్ కాపర్ వేర్, వుడ్వి అండ్ ఆల్సో యాక్సెసరీస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అండ్ చాలా మంచి బ్రాండ్ అనమాట ఇది వచ్చేసి. అండ్ ఇందులో వచ్చేసి 100% హెల్తీ కుక్ చేసుకోవచ్చు మనం. ఎటువంటి కెమికల్ కోటింగ్స్ ఏమి ఉండవు, 100% టాక్సిన్ ఫ్రీ ఉంటుంది. అండ్ ఆల్సో కంప్లీట్
కంప్లీట్లీ పిల్లల కోసం సేఫ్ అనమాట కంప్లీట్గా. అండ్ ఆల్సో ISO 9001 సర్టిఫైడ్ అయిన ప్రోడక్ట్ బ్రాండ్ అనమాట. లాంగ్ లాస్టింగ్ కుక్వేర్ ఉంటుంది అండ్ ఎటువంటి స్క్రాచ్ ఏమి ఉండదు, స్క్రాచ్ ఫ్రీ అనమాట. అండ్ మీరు ఇందులో యూజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం వుడెన్ స్పాటులాసే యూజ్ చేయండి, అదైతేనే బెటర్ అనమాట. స్టీల్ది యూజ్ చేశారంటే మీకు కొంచెం గీతలు పడే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి వాటిలో ఎప్పుడు కూడా నేను ఇది న్యాచురల్గా మీకు దాన్ని ఏమంటారు న్యాచురల్ నాన్ స్టిక్ లాగా పనిచేస్తుంది అనమాట. అంటే కోటింగ్స్ ఏమి ఉండవు కదా అందువల్ల. అండ్ ఇది మీరు పర్చేస్ చేసుకోవడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఎలాగో నేను డీటెయిల్స్ అనేవి ఇస్తాను కదా, అందులో మీరు కూపన్ కోడ్ కనుక మీరు అప్లై చేశారంటే మీకు 12% ఎక్స్ట్రా ఆఫ్ వస్తుంది అనమాట కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే. చాందిని అనేది నా కూపన్ కోడ్ అనమాట. నిన్న నేను తవా చూపించాను కదా, దోశ తవా చూపించాను కదా, దానికి కూడా మీరు పర్చేస్ చేసుకోవడానికి కూపన్ కోడ్ యూజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ ప్రోడక్ట్ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇక్కడైతే నేను గోంగూర ప్రాన్స్ చేస్తున్నాను. ఒకసారి రెసిపీ చూసేద్దాం మనం. గోంగూర ప్రాన్స్కి ఫస్ట్ నేను ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ప్రాన్స్ ముందుగానే నేను ఉప్పు కారం వేసుకొని మ్యారినేట్ చేసుకున్నాను. ఆ తర్వాత మొత్తం ప్రాన్స్లో వాటర్ అంతా ఎగిరిపోయి చూసారా, ఆ వాటర్ అంతా బయటకు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్లోనే కుక్ అయిపోతాయి ప్రాన్స్. ఆ తర్వాత నేను కొంచెం గోంగూర ఉడకబెట్టుకొని అందులో కొంచెం పచ్చిమిర్చి అవి వేసుకొని మిక్సీ చేసుకున్నాను. ఉడకబెట్టుకున్న తర్వాత ఆ మిక్సీ పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఉప్పు కారం కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసేసి గోంగూర ప్రాన్స్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజు కొత్త దాంట్లో. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఎంత బాగా నచ్చిందంటే ఇందులో బిర్యానీ అయినా చేసుకోవచ్చు, అంత బాగా నచ్చింది. అంటే కుక్కర్లో కాకుండా నార్మల్ బిర్యానీ మీరు చేసేటట్టు అయితే కనుక ఇందులో మీకు ఒక 4 వరకు సరిపోతుందన్నమాట బిర్యానీ చేసుకోవడానికి. చాలా మంచి బ్రాండ్, ట్రై చేయండి. ఇది మీరు హ్యాండిల్స్ కూడా కొంతవరకు హీట్ అవుతాయి, అంటే పట్టుకోవచ్చు. ఓకే, మీరు మరీ అంత హీట్ అయితే అయిపోవు, సెమీ హీట్లో ఉంటాయి అనమాట. అందుకే లిడ్ కూడా నేను చూసారా ఎంత చాలా కొంచెం తొందరగానే తీయడం పెట్టడం అది చేస్తున్నాను కదా, లిడ్ అనేది మరీ అంత కాలటం అవేమి ఉండదు అనమాట. అండ్ ఇందులో కొంచెం బాగా దగ్గర అయిపోయిన తర్వాత నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. అది కూడా ఏ వాటర్ అంటే గోంగూర ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆ వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా, గోంగూర గుర్తుపెట్టుకోండి, గోంగూరలో కొంచెం ఉప్పు అండ్ 2-3 పచ్చిమిరపకాయలు వేసి ఉడకబెట్టుకొని అది పేస్ట్ కింద చేసుకొని వేసుకున్నాను అనమాట. చాలా కమ్మగా ఉంటుంది కూర. ఇది సేమ్ మీరు గోంగూర చికెన్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే చికెన్ కొంచెం బాయిల్ చేసుకోవాలి. నేను చికెన్ అన్నాను, చికెనే. గోంగూర చికెన్ కూడా మీరు అలాగే చేసుకోవచ్చు. గోంగూర చికెన్ అయితే మీరు బోన్స్తో కాకుండా బోన్లెస్ గోంగూర ట్రై చేయండి. గోంగూర బోన్లెస్ చికెన్ కర్రీ ఇలా ట్రై చేయండి, బాగుంటుంది తినడానికి. రోటీస్తో వాటితో బాగుంటుంది అనమాట. నేనైతే ఇందులో కొంచెం ప్రాన్స్ వేసాను కదా, ప్రాన్స్తో పాటు ఎగ్స్ కూడా వేస్తున్నాను ఇందులో. అంటే కొంచెం కర్రీ సరిపోదో మా అందరికీ అనే డౌట్ వచ్చింది. అందుకే అప్పటికప్పుడు మళ్ళీ ఎగ్స్ బాయిల్ చేసుకొని కొంచెం ఇలా ఉప్పు కారం ఫ్రై చేసుకొని వేసుకుంటున్నాను. సో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇండస్ వ్యాలీ బ్రాండ్ డీటెయిల్స్ ఇస్తా, చెక్అవుట్ చేసేయండి. గోంగూర ప్రాన్స్ నేను ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కుక్ చేశాను, కొత్తది అప్పుడు వచ్చిందనమాట. అప్పుడు కుక్ చేసిన వీడియో అది. నేను ఇంకా అలా అప్డేట్ చేయడం మర్చిపోయాను, అందుకని ఈరోజు వీడియోలో అప్డేట్ చేస్తున్నా. సో దట్ మీరు ఎవరైనా కావాలంటే పర్చేస్ చేసుకుంటారు. నాకైతే ఆ కర్రీ ఆ హండీది నాకు చాలా బాగా నచ్చింది. ఆ ప్యాన్ ఏదైతే ఉందో కడాయి ప్యాన్ హండీ ఇలా అన్నీ చెప్పేస్తున్నాను. కడాయి చాలా అంటే చాలా బాగా నచ్చింది, చాలా యూజ్ అవుతుంది కూడా, రెగ్యులర్గా నేను యూజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడికి వచ్చేస్తే మనం మళ్ళీ అనకాపల్లి షిఫ్ట్ అయిపోతాం. ఈరోజు ఎందుకో ఫంక్షన్ చూపించాను, ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ గోంగూర ప్రాన్స్ చూపించాను, ఆ తర్వాత మళ్ళీ అనకాపల్లి వచ్చేసాను అనమాట. ఇలా మిక్స్చర్గా పెడుతున్నాను. ఫుల్ డే వ్లాగ్ లాగా నేను అప్డేట్ చేస్తాను, కాకపోతే ఇంకా అనకాపల్లి వ్లాగ్స్ అవి ఉన్నాయి కాబట్టి నేను ఒక 2 days అవి అప్డేట్ చేసేసిన తర్వాత మీకు షేర్ చేస్తాను అనమాట. రేపైతే నువ్వుల నూనె ఎలా ఆడిస్తున్నాము, నువ్వుల నూనె, నువ్వుల తెలగపిండి ఎలా అయితే నువ్వులు కడుగుతాము, ఇవన్నీ కూడా నేను మీకు డీటెయిల్గా షేర్ చేద్దాం అనుకుంటున్నాను రేపటి వీడియోలో. సో వీడియోస్ అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ ఇక్కడైతే తొక్క ఆవకాయ పెడుతున్నాము. సమ్మర్ ఇంకా ఆవకాయ పెట్టుకోకుండా ఎవరుంటారు చెప్పండి. అందువల్ల ముక్క ఆవకాయ ఆల్రెడీ ఉంది, మాకు లాస్ట్ ఇయర్ మమ్మీ పెట్టింది ఇంకా ఉందన్నమాట. అండ్ దట్టు మాకు ముక్క ఆవకాయ లాగట్లేదు, నాకు పర్సనల్గా. మమ్మీ వాళ్ళకి అక్క వాళ్ళకి ఎక్కువ లాగుతుంది కానీ
మా ఇంట్లో ఏంటంటే తీపావకాయ పెద్దగా తినరు ప్రవీణ్ కానీ మిట్టు కానీ, నేను ఒక్కదాన్నే తింటాను. అండ్ తొక్కావకాయ మాత్రం అందరం తింటాం అనమాట. అందువల్ల తొక్కావకాయ ఒక్కటే పెట్టు అంటే ఇలాగా మమ్మీ నాకు అక్కకి మాత్రమే ఇలాగ తొక్కావకాయ కొన్ని కాయలతోనే పెడుతుంది. అండ్ ఇక్కడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాయలు తీసుకొచ్చి ఇలా మొత్తం చెక్క అంతా తీసేస్తాము. చెక్క అంతా తీసేసి నార్మల్గా అయితే గ్రేటర్తో చేసేవాళ్ళం, తొక్కంతా గ్రేటర్తో చేసేవాళ్ళం. బట్ నేను ఏంటంటే మొక్క పూలంగా చేయమని అడిగాను. అంటే కొంచెం మొక్క మందంగా ఉండేలాగా చేత్తో అలా తీసుకొని తినేస్తాను అనమాట. నేను అప్పుడప్పుడు ఏం తినడానికి ఏం లేవనుకోండి, ఈ మొక్కలు కడుక్కోనో లేకపోతే ఏమైనా కారం తినాలనిపించినప్పుడు మొక్క అలా తీసుకొని తింటాను అనమాట. అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటే. అందువల్ల మొక్క పూలంగా కట్ చేద్దామని చెప్పేసి ఇలాగా ఈ సైజులోని కట్ చేసుకుంటున్నాం అనమాట. తొక్క ఆవకాయ ఈరోజు కంప్లీట్లీ తీపి ఆవకాయ అనమాట, కారం ఆవకాయ కాదు, తీపి ఆవకాయ. బెల్లం అది వేసుకుంటాం మంచిగా ఇందులోని. మేము కారం ఆవకాయ ఎప్పుడు పెట్టుకోము, ఫస్ట్ నుంచి తీపి ఆవకాయ అలవాటు. ఇటు సైడ్ మ్యాక్సిమం అందరూ తీపి ఆవకాయ పెట్టుకుంటారు, పచ్చడి కాదు ఆవకాయ అంటే తీపావకాయ పెట్టుకుంటారు అనమాట. సో అది. అండ్ ఇలా కాయలు మ్యాక్సిమం మిట్టు కూడా హెల్ప్ చేసేస్తున్నాడు. ఇక్కడ వాడు కట్ చేసేయాలని వాడు ఆత్రం అంతా, బట్ వాడు బుజ్జి చేతులతో ఎంతవరకు అని తీయగలరు చెప్పండి. పాపం అలా చాలా వరకు ట్రై చేశాడు, చాలా వరకు హెల్ప్ చేశాడు పాపం వాడు. బట్ నేను గ్రేట్ చేసినట్టు వాడు చేయలేడు కదా, వాడు నాతో కంపేర్ చేసేసుకుంటాడు అనమాట అన్నీ కూడా. అమ్మ నేను ఇలా చేయలేకపోతున్నానమ్మా అన్నట్టుగాను. అండ్ ఇక్కడైతే మమ్మీ కత్తిపీట టక్ 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 మనం చేసేస్తుంది, నేను కత్తితో చేస్తున్నాను. నాకు కత్తిపీట అస్సలు అలవాటు ఉండదు, ఓన్లీ నైఫ్తోనే చేయగలను అనమాట, కత్తిపీట అస్సలు చేయలేను. నేను మమ్మీతో కత్తిపీట అలా పెట్టుకోక మమ్మీ అలాగా కట్ చేయకు కోసుకొని తగ్గిద్ది అంటే, మాకు ఏముంది ఇలా చేసేస్తాం 5 నిమిషాల్లో అయిపోద్దని. వాళ్ళకి ఇలా అంటే అలా అయిపోద్ది అనమాట కత్తిపీట ఉంటే. కాయగూరలైనా ఏదైనా ఇంకా కత్తిపీట ఉండాల్సిందే వాళ్ళకి, కత్తితో పెద్దగా కొయ్యలేరు, మనం కత్తిపీటతో కొయ్యలేము అనమాట. సో అది. అండ్ ఆ కత్తిపీట అయితే ఎప్పటి నుంచో మా చిన్నప్పటి నుంచి, మా మమ్మీ చిన్నప్పటి నుంచి కూడా ఉందంట కత్తిపీట, మా మమ్మీ యూజ్ చేస్తున్నది. సో మనం అయితే కత్తులు ఇలా జారు పోగానే మనం మార్చేస్తూ ఉంటాం. బట్ కొన్ని వస్తువులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పటి నుంచో ఉంటాయి కదా, చాలా బాగా అనిపిస్తుంది మనకి. కొన్ని ప్యాంట్స్ కానీ కొన్ని వస్తువులు బాగుంటాయి అనమాట. ఆ తర్వాత ఇక్కడ మ్యాక్సిమం తొక్క అంతా తీసేసి ముక్కలు అలా కట్ చేసి వేసేస్తున్నాము. ఆ తర్వాత కలపడం స్టార్ట్ చేసేస్తాం అనమాట. ఇందులో ఆవపిండి అది పెద్దగా వేయదు మమ్మీ, చాలా తక్కువే వేస్తుంది అనమాట ఆవపిండి, ఎందుకంటే తీపావకాయలో పెద్దగా ఆవపిండి అది పెద్దగా అవసరం ఉండదు. అండ్ ఇక్కడైతే కలపడం స్టార్ట్ చేసేసాము. మీరు ఎలా ఆవకాయ పెట్టుకుంటారనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇక్కడైతే కల్లుప్పు వేసింది, ఫస్ట్ ఆఫ్ ఆల్ కల్లుప్పు వేసి ఆ తర్వాత ఇక్కడ నాకు పచ్చికారం ఆడించిందనమాట. పచ్చికారము నేను పట్టుకెళ్ళడం కోసం ఎండుమిరపకాయలు అవి ఎండబెట్టి కొంచెం వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి పచ్చికారం ఆడించింది. నార్మల్ కారం కూడా మిల్లులో వెళ్ళి ఆడిస్తుంది మమ్మీ, పచ్చికారం కూడా చేస్తుంది అనమాట. బయట కారాలు వాడొద్దు, అందులో ఏవేవో కలుపుతారు, కలర్ అది కలుపుతారు, మంట వచ్చేస్తుంది అని చెప్పేసి మమ్మీ పచ్చికారం కూడా ఇంట్లోనే ఆడిస్తుంది. సో నేను మ్యాక్సిమం పచ్చికారం కూడా ఇక్కడ నుంచే పట్టుకెళ్తా. కాకపోతే ప్రవీణ్ అప్పుడప్పుడు కాశ్మీరీ చిల్లీ పౌడర్ అనేదో తీసుకొస్తారు పౌడర్, తను ఎప్పుడైనా వంట చేస్తే కాశ్మీరీ చిల్లీ పౌడర్ యూజ్ చేస్తారనమాట. అదేదో అదొక రకంగా టేస్ట్ వస్తుంది అన్నట్టు. బట్ నేనైతే మ్యాక్సిమం ఇంట్లో ఆడించిన కారము, ఇంట్లో ఆడించిన పచ్చికారం మాత్రమే యూజ్ చేస్తాను నేను చూపించే రెసిపీస్లో. ఆ తర్వాత ఇక్కడ పచ్చికారం కూడా వేసేసిన తర్వాత ఇంకా బాగా కలపడమే. బాగా కలిపి ఎండబెట్టిన తర్వాత అప్పుడు ఆయిల్ వేస్తుంది మమ్మీ, ముందుగానే ఆయిల్ వేయదు. ఇది ఇలా కొంచెం బాగా కలిపి ఒక 2 days ఊరబెడుతుంది అనమాట. ఊరబెట్టిన తర్వాత అప్పుడు ఏం చెప్తున్నా ఎండబెడుతుంది అనమాట. ఈ మధ్య ఏంటో మాట్లాడుతూ ఏం చెప్తున్నానో మర్చిపోతున్నాను, ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతున్నానో ఏంటో. ఆ తర్వాత ఇవి తర్వాత రోజు వచ్చేసి మేము నువ్వులు కడిగాము. నువ్వులు కడిగి అవి ఎండబెట్టి అవి బాగా ఎండిన తర్వాత అవి మొత్తం డస్ట్ అంతా రిమూవ్ చేసి నూనె మిల్లుకి తీసుకెళ్ళి అవి ఎన్ని కేజీస్ ఉన్నాయో చూసి నూనె ఆడించి తెలగపిండి అది తెచ్చుకొని వడియాలు అవి పెట్టుకొని, నేను తెలగపిండి వడియాలు చూపించాను కదా, నువ్వులు ఆడించేటప్పుడు అది వస్తుంది అనమాట. నూనె నుంచి వచ్చిన వేస్ట్ని తెలగపిండి అంటారు, వేస్ట్ అనకూడదు అసలు. నేను మీకు అర్థమైంది కదా
కదా అని చెప్తున్నాను అంతే. రేపు నేను మీకు మిల్లులోంచి అది ఎలా వస్తుంది తెలగపిండి అనేది నేను మీకు చూపిస్తాను. తెలగపిండి కూడా కేజీ 100 రూపాయలు 120 రూపాయలకి అమ్ముతారు. సో అలా అనమాట. నేను ఇక్కడ బెల్లం బాగా చితగొట్టి బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లము, కారం అండ్ ఉప్పు వేసేసి అలా పక్కన పెట్టేస్తుంది అనమాట 2 days. ఆ బెల్లం నుంచి అండ్ ఆల్సో ఉప్పు వేయడం వల్ల ముక్కల్లోంచి ఫుల్గా వాటర్ వస్తుంది అనమాట బయటికి. వాటర్ వచ్చిన తర్వాత అవి పళ్ళాల్లో వేసి ఫుల్గా ఎండబెడుతుంది అనమాట. అది మనము జాడీల్లోకి తీసుకొని నూనె అది ఫుల్గా యాడ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అది ఆల్రెడీ ఆవకాయలు ఎండిపోయాయి అండ్ నేను జాడీలో వేసుకొని హైదరాబాద్ కూడా తెచ్చేసుకున్నాను. నిన్న నేను లంచ్ బాక్స్ షార్ట్స్లో లంచ్ బాక్స్ చూపించినప్పుడు అందులో ప్రవీణ్కి ఆవకాయ లంచ్ బాక్స్లోకి పెట్టాను. ఇవన్నీ కూడా అయిపోయినాయి. నేను ఫుల్ డే వ్లాగ్స్ వచ్చేసి ఈరోజు రేపు వీడియోస్ అయిపోయిన తర్వాత నేను ఎల్లుటి నుంచి ఫుల్ డే వ్లాగ్స్ పెడతా. నిన్న వ్లాగ్ ఎలా అయితే పెట్టానో అలా పెడతాను అనమాట. సో బాగుంటాయి వీడియోస్. నేను ఫుల్ ప్లెడ్జెడ్గా ఇంకా చాలా మంచిగా వీడియోస్ అనేవి పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేనే చాలా మిస్ అయ్యాను అనమాట వ్లాగ్స్, డైలీ వ్లాగ్స్ అవిను. నిన్న కొంచెం అందరూ కొంచెం మంచిగానే కామెంట్ చేశారు. ఆఫ్టర్ లాంగ్ టైం చాలా మంచిగా కామెంట్ చేశారు. అక్క చాలా మిస్ అయ్యాము ఈ వ్లాగ్స్ అది ఇది. నాకు వాట్సాప్లో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా మెసేజ్ చేశారు ఈరోజు వ్లాగ్ బాగుంది అని చెప్పేసి. సో అది అండ్ మిస్ అవుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇంకా బోల్డ్ అన్ని వెరైటీ డిష్లు నేర్చుకుందాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయిపోయింది నేను కొంచెం కొత్త వెరైటీ డిష్లు చేసిందే చేస్తున్నాను వంట. ఇంతకుముందు బాగా నేర్చుకోవడానికి ట్రై చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏమైందంటే నేను డైట్ స్టార్ట్ చేయడం వల్ల ప్రవీణ్ కూడా సరిగ్గా తినకపోవడం, అందరూ కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయిన తర్వాత హెవీ వంటలు, హెవీగా స్వీట్స్ ఇవేం చేయట్లేదు. సో మళ్ళీ నేను కొంచెం మళ్ళీ కొత్త రెసిపీస్ అన్నీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అదొక ఇంట్రెస్ట్ ఉంటుంది అనమాట బాగా. దట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఇంట్లో అంటే వంటగదిలో అంత ఎక్కువసేపు ఉండబుద్ది అయ్యదు. అందువల్ల నేర్చుకోకపోవడం రీజన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మొత్తం ఈ 3 months నుంచి ఫుల్గా అటు ఇటు తిరగటం, షిరిడి, మళ్ళీను అనకాపల్లి వెళ్ళటం, మళ్ళీ వాయనాడు, కూర్గ్ ఇవన్నీ వెళ్ళడం వల్ల అసలు కిచెన్లో నేను చెప్పాను కదా ఇదంతా నేను ఇది అనుకుంటున్నాను. సో అందుకని మళ్ళీ మనం కొత్త డిషెస్ కొత్త రెసిపీస్ అన్నీ మనం నేర్చుకుందాం. మ్యాంగో కేక్ చేద్దాం అనుకుంటున్నాను. మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగో పుడ్డింగ్, మళ్ళీను ఇంకా కొన్ని నాన్ వెజ్ వెరైటీస్ ఇలా కొంచెం నోట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకని అవన్నీ మనం షేర్ చేసుకుందాం. దీంతో పాటు నా డైట్లో ఇంక్లూడ్ చేసే కొత్త రెసిపీస్ కూడా నోట్ చేసుకుంటున్నా. అవి కూడా నేను మీకు మంచిగా ఇంక్లూడ్ చేసుకుందాం. మీరు కూడా డైట్ స్టార్ట్ చేయండి, సూపర్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. నేనైతే చాలా సీరియస్గా ఇంకొక 10 kgs తగ్గాలన్నమాట. నేను రీసెంట్గా డాక్టర్ని విజిట్ చేశాను. డాక్టర్ని విజిట్ చేసినప్పుడు నా ఐడియల్ వెయిట్కి ఇంకా నేను ఒక 10 to 15 kgs తగ్గాలన్నారనమాట. సో నేను నార్మల్ చెకప్కి వెళ్ళాను. థైరాయిడ్ అది ఎలా ఉంది చెక్ చేసుకుందామని చెప్పేసి. సో అందరికీ నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనేసరికి చాలామందికి చాలా డౌట్స్ వచ్చేస్తాయి. అవి ఏం కూడా కాదు. సో సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి అది ఇది అని చెప్పేసి అడుగుతున్నారు. అవి ఏం కాదు ఫ్రెండ్స్. నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పాను కదా. సో అవి నార్మలైజ్ అయ్యాయా లేదా అనేది చెకప్ కోసం అని చెప్పి వెళ్ళాను అనమాట. అది అండ్ ఇక్కడైతే ఆవకాయ రెడీ అయిపోయింది. ఇలాగ మళ్ళీ పళ్ళాల్లో వేసి ఇలా ఎండబెడుతుంది అనమాట. సో ఇదే మొత్తం తొక్కావకాయ అంటే ఇదే ప్రాసెస్. బెల్లం కొంచెం ఎక్కువ వేసుకుంటాము. బెల్లము, కారము మంచిగా సూపర్ ఉంటుంది. అసలు యమ్మీ టేస్ట్ వస్తుంది. చద్దన్నంతో పెరుగన్నంతో తింటే సూపర్ ఉంటుంది. నేనైతే ఉట్టుంటే తినేస్తాను. అప్పుడప్పుడైతే ఫుల్గా కడిగేసుకొని తినేస్తాను అనమాట ముక్కలలాగా. బాగుంటుంది. ఆ ఊట మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ ఇందులో ఇంకా ఆయిల్ వేయలే మమ్మీ. ఆయిల్ జాడీలో వేసిన తర్వాత వేస్తుంది అనమాట. ముందుగా వేయరు ఆయిల్. సో ఇది ఈరోజు వీడియో. ఇది మిట్టుగాడు తీసాడనమాట వీడియో. మేడమీదకి వెళ్ళి తీరాడి అంటే మిట్టు తీసాడు 2 పళ్ళల్లోంచి. ఇది నాకు మా అక్కకి మాత్రమే, మమ్మీ కొంచెం తీసుకుంటుంది కానీ నాకు మా అక్కకి అలాగా. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ మామయ్య వాళ్ళ ఈ ఫొటోస్ కూడా మంచి మెమరీస్గా మిగిలిపోతాయి. సో అది ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. రేపు నేను సూపర్ వ్లాగ్తో కలుస్తా. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.